రిసెప్షన్ ఖర్చు గురించి కన్నా కేశవ టెన్షన్ పడుతూ ఉంటారు. అన్న ఖర్చు చాలా అయ్యేలా ఉందన్నా, మనం ముందు బడ్జెట్ వేసుకుని ఉంటే బాగుండేది అని అంటూ ఉంటారు. ఒరేయ్, అదంతా మీకెందుకు, నేనున్నాను కదా అని అంటూ ఉంటాడు మాధవ. అన్న, ఈ 10,000 ఉంచన్నా అని కేశవ ఇస్తాడు. ఒరేయ్, ఎందుకురా అని మాధవ అంటే, నేను ఉన్నానన్నా అని కేశవ అంటాడు. ఒరేయ్, రిసెప్షన్కి చక్రికి ఆ అమ్మాయికి బట్టలు తీసుకుని రావాలి కదరా అని మాధవకి గుర్తొచ్చి తమ్ముళ్లను పంపిస్తాడు. మరోవైపు పెట్రోల్కి డబ్బులు లేక మాధవ్కి ఫోన్ చేస్తాడు చక్రి. సరేరా, డబ్బులేస్తా, కానీ అసలు విషయం చెప్పు, ఆ అమ్మాయి నీతో పాటు వస్తుంది కదా అని మాధవ అడుగుతాడు. అవుడని చక్రి అనడంతో, మంచి మాట చెప్పావు, ఉండు డబ్బులేస్తాను అని మాధవ పంపిస్తాడు. ఇంతకు ముందులా నువ్వు బ్యాచులర్వి కాదు, ఆ అమ్మాయితో వెళ్ళినప్పుడు నీ దగ్గర డబ్బులు లేకపోతే నన్ను అడుగు అని మాధవ చెప్తాడు. నువ్వు దేవుడివి అన్నయ్య, నా పరువు నిలబెట్టావు అని చక్రి అంటాడు. సర్లే కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేయండి అని మాధవ అంటాడు. ఇక కారు ఎక్కాక, సారీ అండి, ఫోన్ వచ్చింది అని చక్రి అంటే, నాకు ఒక డౌట్ వచ్చింది, మీ దగ్గర డబ్బులు లేవా అని మహా అడుగుతుంది. అయ్యయ్యో, ఆ డౌట్ మీకెందుకు వచ్చింది అని చక్రి కంగారు పడుతూ ఉంటాడు. ఏమో వచ్చింది అని మహా అంటుంది. నువ్వు ముదురో నేను లేతో అర్థం కావట్లేదు అని చక్రి మనసులో అనుకుంటూ ఉంటాడు. నేను మీతో చాలా ఖర్చు పెట్టిస్తున్నాను, తొందరలోనే మీ డబ్బులు ఇస్తాను అంటుంది మహా. ఇంకా మన మధ్య డబ్బు గురించి లెక్కలేసుకుంటున్నారా అని చక్రి అనడంతో, అయితే హోటల్కి వెళ్దామా, నాకు చాలా ఆకలేస్తుంది అని అంటుంది మహా. ఇక బట్టలు కొనుక్కొని కేశవ కన్నా ఇంటికి వస్తారు. సరిగ్గా అప్పుడే గాయత్రి కూడా వస్తుంది. వచ్చిందండి వయ్యారి, ఏంటి మీ అమ్మ పర్మిషన్ ఇచ్చిందా అని కేశవ అడుగుతాడు. ఏమైనా పనులుంటే చేద్దామని వచ్చానని గాయత్రి అంటుంది. నువ్వు చేయాల్సిన పనులేమీ లేవే అని మాధవ చెప్తాడు. అరే, చీర బాగుందే, నా కోసమే తెచ్చావా బావా అని గాయత్రి అడుగుతుంది. ఇలా చెప్తే మీ అమ్మ నిన్ను చీరేస్తుంది అని కేశవ ఆట పట్టిస్తాడు. పెళ్లి కూతురు కోసం తెచ్చారు, చీర బాగుందా అని మాధవ అడిగితే, చాలా బాగుంది, మరి బ్లౌజ్ ఏదని అంటుంది. చీరలోనే ఉంటుంది కదా అని కన్నా అంటాడు. అరే మొద్దు, ఇందులో ఉండేది ఒట్టి బ్లౌజ్ పీసేరా, కత్తిరించి కుట్టించుకోవాలి, అయినా మీకెలా తెలుస్తుంది, అంతా మగ సామ్రాజ్యమే కదా అంటుంది. చీర తెప్పిస్తే సరిపోతుందనుకున్నానే అని అంటాడు మాధవ. ఎలా సరిపోతుంది బావా, ఇదేమైనా సినిమా అనుకున్నావా, సీరియల్ అనుకున్నావా, చీర ఇవ్వగానే మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని లోపల నుంచి రావడానికి, ఆ బ్లౌజ్ తనదే కదా, నేను పట్టుకు వెళ్ళి సాయంత్రంలోపు కుట్టించుకుని వస్తాను అంటూ దండం మీద ఉన్న బ్లౌజ్ తీసుకుంటుంది గాయత్రి. ఒరే, నీకు డ్రెస్సులు ఏం తెచ్చుకోలేదా అని కేశవని అడుగుతాడు మాధవ. ఏంటన్నయ్యా, ఎప్పుడు మా గురించి ఆలోచిస్తావు, నీ గురించి పట్టించుకోవు, ఇవన్నీ చేస్తుంటే నీకేం బాధ లేదా అని కేశవ అడుగుతాడు. బాధ ఎందుకురా, నా తమ్ముడు పెళ్లి రిసెప్షన్ నాకు సంతోషమే కదా అని అంటూ ఉంటాడు. అంటే నీ పెళ్లి కాకుండా వాడు చేసుకుంటున్నాడు కదా అని కేశవ అంటాడు. అయితే ఏంటి, మనలో ఒకరికైనా పెళ్ళయిందనే సంతోషమే నాకు ఎక్కువ ఉంది. రేపు నీకు పెళ్ళైనా కూడా నేను ఇంతే సంతోషంగా ఇవన్నీ చేస్తాను, దాని గురించి ఏం ఆలోచించుకు, వెళ్ళి పనులు చూడు అని మాధవ చెప్తాడు. మరోవైపు రెస్టారెంట్లో మహా తెగ ఆర్డర్ ఇస్తుంది. దేవుడు కష్టాల్లో ఉన్నప్పుడే మనతో ఉంటాడంట, సంతోషంలో ఉన్నప్పుడు అవసరం లేదు కదా అని దూరంగా ఉంటాడట. ఆకలి కూడా అంతే, కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తుకు రాదు, కాస్త సంతోషం వస్తే చాలు పరిగెత్తుకుంటూ వస్తుంది అని అంటూ ఉంటాడు చక్రి. మీరు ఇలా కూడా మాట్లాడతారా అని మహా సర్ప్రైజ్ అవుతుంది. ఇవి మా అన్నయ్య చెప్పే మాటలని చక్రి అనగానే, మీ అన్నయ్య మాటలు అమృతంలా ఉన్నాయి, ఎందుకో మీ అన్నయ్యని చూస్తే మా నాన్నయ్య గుర్తొస్తున్నారు, నాన్న దగ్గర ఉన్నంత భద్రంగా అనిపిస్తుంది అంటుంది మహా. మాకైతే మా అమ్మ నాన్న అన్నీ మా అన్నయ్యే, మమ్మల్ని కష్టపడి పెంచాడు అంటాడు చక్రి. ఇప్పటికీ కష్టపడే పెంచుతున్నారు, ఒక్కరైనా ఒక చిన్న పనైనా చేస్తున్నారా పాపం మీ అన్నయ్య అంటుంది. నాకు మొదటి నుంచి మా ఇల్లంటే మంచి అభిప్రాయం లేదు, కానీ మొదటిసారి మీ ఇల్లు చూశాక మా ఇల్లే ఎంతో నయం అనిపించింది అని అంటాడు చక్రి. ఎందుకు మీ ఇల్లంటే మీకు నచ్చదు అని మహా అడుగుతుంది. అమ్మలేని ఇల్లు, దేవతలేని గుడి ఒక్కటేనంట కదా అని చక్రి అనగానే, ఇది కూడా మీ అన్నయ్య చెప్పారా అని అడుగుతుంది. ఎలా కనిపెట్టారని చక్రి అనగానే, ఇలాంటి మంచి మాటలు మీ ఫేస్కి అస్సలు సూట్ కావు. అవును, అమ్మంటే లేరు, మీ నాన్నగారు ఉన్నారు కదా, ఆయనతో మీరు మాట్లాడరా అని అడుగుతుంది. ఏంటి జవాబు చెప్పలేదని మహా అడిగితే, ఆయనే మాతో సరిగ్గా మాట్లాడరు, మాతోనే కాదు ఎప్పుడు ఎవరితో ఎలా నడుచుకోవాలనేది ఆయనకి తెలియదు. చూశారు కదా, మీ ముందు డ్యాన్స్ చేశారు అంటాడు. డ్యాన్స్ బాగానే చేశారు కదా అంటుంది. ఓ, అది డ్యాన్స్ అని మీకు అర్థమైందా అని చక్రి అంటాడు.
లేదు, ఆ ఏజ్లో కూడా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళు నాతో డ్యాన్స్ చేయించారు. మీ ఇల్లు ముందు బాగానే ఉంది, కానీ అందరూ ఉన్నట్లుండి విలన్స్ అయిపోయారు అంటాడు. ఆ జుట్టుపోలిగాడు అడుగుపెట్టాడు, నేను మా వాళ్ళందరికీ దూరం కావాల్సి వచ్చింది అని మహా అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.